హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ వరల్డ్. ఐకియా పార్ట్ 1 అయితే మీరు చూసే ఉంటారు కదా. ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్. సో నేను ఐకియా మొత్తం ఇన్ డీటెయిల్గా చూపించాలనుకుంటున్నాను కాబట్టి వీడియో లెంత్ అయితే ఎక్కువైంది. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కింద అప్లోడ్ చేశాను. లేట్ చేయకుండా ఐకియా రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఐకియా కిచెన్ సెక్షన్. ముందుగా ఇక్కడ కిచెన్ లేఅవుట్ని గమనించండి. చిన్న స్పేస్ అయినా పెద్ద స్పేస్ అయినా ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ క్లియర్గా చూపించారు మనకి. చూడండి, ఇక్కడ కింద క్యాబిన్స్లో బరువైనవన్నీ పెట్టుకోవచ్చు. పైన క్యాబిన్స్లో రోజు వాడే వస్తువులు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. ఇందులోనే ఇక్కడ ఫ్రిడ్జ్కి సెటప్ చేశారు మళ్ళీ. సో మొత్తం చూసుకుంటే ఇది కేవలం అందమైన కిచెన్ మాత్రమే కాదు, రోజు వాడడానికి చాలా స్మార్ట్ కిచెన్. ఇది చూడండి, అనదర్ స్టైల్ ఆఫ్ కిచెన్. ఇక్కడ అన్ని మాడ్యులర్ కిచెన్స్, అంటే మన అవసరానికి తగ్గట్టు క్యాబినెట్స్, డ్రాయర్స్, షెల్ఫ్స్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. ప్రీవియస్గా మనం స్మాల్ సైజ్ ఆఫ్ కిచెన్ చూసాం కదా, ఇది మీడియం సైజ్ అనొచ్చు. ఈ క్యాబినెట్స్ చూడండి, స్పేస్ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు, కానీ కిచెన్ చిన్నగా కనిపించకుండా ప్లాన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ డోర్స్ మెల్లగా మూసుకునే సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ ఉంది, అందుకే సౌండ్ ఏం లేకుండా క్లీన్ లుక్ వస్తుంది ఇక్కడ. ఇదంతా డౌన్లో ఉన్న స్టోరేజ్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా చూడండి, మన స్పేస్కి తగ్గట్టు చిన్నగా డిజైన్ చేశారు. ఇదంతా కుకింగ్ ఏరియా. ఇక్కడ డ్రాయర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, పూర్తిగా బయటకు వచ్చేలా డిజైన్ చేశారు వీటిని, అందుకే లోపల ఏముందో కూడా క్లియర్గా చూడొచ్చు. కిచెన్లో కొన్ని ఐటమ్స్ అయితే మనకు కనిపించేలా పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ చూడండి, స్టోరేజ్ ఇక్కడ. సో ఇది ఫైనల్ కిచెన్ లుక్. ఇది వన్ మోర్ కిచెన్ స్టైల్. ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ రెండు కలిపి వచ్చింది. సో మన ఇంట్లో స్పేస్ని బట్టి, మనకి కావాల్సిన మోడల్ని బట్టి మన కిచెన్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఈ బాల్కనీ సెటప్ చూడండి, స్పేస్ ఎక్కువ తీసుకోకుండా చిన్న బాల్కనీకి కూడా సెట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇది ఓపెన్ లేఅవుట్ డిజైన్, అంటే కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా ఈ 3 ఏరియాస్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఈ లేఅవుట్ వల్ల మనకి ఇల్లు పెద్దగా ఓపెన్గా కనిపిస్తుంది. ఇవన్నీ కిచెన్లో యూస్ చేసే ఐటమ్స్, మీరు ప్రైజెస్తో సహా చూసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ కిచెన్ మోడల్స్ కూడా మీరు 1 by 1 చూడండి. ఇవన్నీ కూడా కిచెన్ రిలేటెడ్ స్టోరేజ్ ఐటమ్స్నే. ప్రైజెస్ కూడా చూడండి, క్లియర్గా కనిపించేలా వీడియో అయితే షూట్ చేశాను. ఇవి కిచెన్ కబోర్డ్ డోర్స్. కొన్ని డోర్స్ సాలిడ్గా ఉన్నాయి, కొన్ని డోర్స్ గ్లాస్ ఫినిష్లో ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి. ఇవన్నీ కిచెన్ సింక్ అండ్ వాటర్ పైప్స్. ప్రైజెస్ కూడా చూడండి. ఇవన్నీ డస్ట్బిన్స్, స్మాల్ టు లార్జ్ సైజ్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.
ఇవి పింగాణీ ప్లేట్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి వాష్రూమ్ డిజైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మన స్పేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్స్ మనం పార్ట్ 1లో చూసాం కదా, వీటి ప్రైజెస్ చూడండి. ఈ షవర్స్ చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రైజెస్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. మినీ టు వెరీ లార్జ్ అన్నమాట. షేప్స్ కూడా చూడండి, రౌండ్, స్క్వేర్, చాలా షేప్స్లో అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ ఫ్లోర్ మ్యాట్స్. ఇక్కడ నుండి బెడ్రూమ్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అండ్ ఐకియా బెడ్స్ కూడా. ఐకియా బెడ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ మెటీరియల్తో ఉంటాయి. మ్యాట్రిక్స్ ప్లస్ కాట్ కలిపి తీసుకోవచ్చు మనం. మనకి స్టోరేజ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బెడ్ కింద డ్రాయర్స్, షెల్ఫ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను, ప్రైజెస్ కూడా కవర్ అయ్యేలా చూడండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి నచ్చినట్టు ఫుల్ సెటప్ అయితే సెట్ చేసుకోవచ్చు. కాట్, బెడ్ అండ్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్. ఇక్కడ మనకి కావాల్సిన అన్ని సైజెస్ అయితే దొరుకుతాయి. మీడియం, కింగ్, క్వీన్.
ఇవన్నీ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ చెప్పాను కదా, మనం అన్నీ ఎక్కడ తీసుకోవచ్చు. ఇవి చిన్న మ్యాట్రసెస్. మనకు ఓన్లీ మ్యాట్రసెస్ కావాలన్నా విడిగా ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి ప్రైజెస్. ఇవన్నీ సింగిల్ బెడ్స్. ఈ సింగిల్ బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరేజ్ కూడా వచ్చింది మనకి. ఇవి ఐరన్ కార్డ్స్. ప్రైజెస్ చూడండి. చూసారు కదా ఇక్కడ బెడ్రూమ్ని అయితే ఎంత బాగా డిజైన్ చేశారో. మిర్రర్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో మనం ఈ యారో మార్క్స్ యూస్ చేసుకుని ఐకియా అంతా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చే వరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ల్యాంప్స్ చూడండి, బట్ కరెంట్తో వర్క్ అవుతున్నాయి. ఇవన్నీ స్టోరేజ్ రిలేటెడ్, మీరు ప్రతిదీ చూడండి. ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రైస్ చూడండి. ఇది సైజ్ ఫిక్స్డ్ అయితే కాదు, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ టేబుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, వీళ్ళ డిజైనింగ్ చూడండి. మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా డిజైన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా చిల్డ్రన్ రిలేటెడ్ టేబుల్స్, చైర్స్, వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మీరు ప్రైజెస్తో సహా ప్రతిదీ చూసుకోవచ్చు.
ఇక్కడ నుంచి డాల్స్ ఉంటాయి చూడండి, బాగున్నాయి కదా. ప్రైజెస్ కూడా చూడండి మీరు, 467 అంట ఈ బ్లాక్ డాల్. ఇక్కడ నుంచి టవల్స్ అండ్ కర్చీఫ్స్ ఉన్నాయి. ఈ బొమ్మలు చూడండి, 749 ప్రైజ్. ఇది 936 రూపీస్ ఉంది. ఇది చూడండి, 936 రూపీస్నే. ఈ డాల్ఫిన్స్ బాగున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ డాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎలిఫెంట్స్, మంకీస్, షార్క్స్, టైగర్స్, లయన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్. కాస్ట్ కూడా చూడండి, తక్కువే ఉన్నాయి. ఇవి కాంబో కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ చిల్డ్రన్ చైర్స్. ఈ హోమ్ డెకరేషన్ లైట్స్ చూడండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంట్లోకి యూజ్ అవ్వే టూల్స్. ఇక్కడ క్యాంటీన్ ఉంది. సో ఫైనల్గా ఇప్పటికీ ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్దాం. ఆల్మోస్ట్ పైన ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం కింద కూడా చూడొచ్చు. సో ఆల్రెడీ మనం ప్రైజెస్తో చూసాం కాబట్టి అలాంటివి స్కిప్ చేశాను నేను. పైన లేనివి మాత్రమే ఈ ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మీరు ప్రైజెస్తో సహా చూసుకోవచ్చు ప్రతిదీ. ఈ ఫ్లోర్లో మనం ప్రతిదీ బల్క్లో చూడొచ్చు. కిచెన్ ఐటమ్స్ చూడండి. ఇక్కడ చూడండి, స్టీల్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్టీల్ యూస్ చేయాలంటున్నారు కదా. కుక్కర్స్ అవి మినీ సైజులో కూడా ఉన్నాయి.
ఇవి టిష్యూ పేపర్ హోల్డర్స్. ఇవి టిష్యూస్ చూడండి, చాలా వెరైటీ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ట్రేస్. ప్రైజెస్ కూడా చూడండి డిఫరెంట్ ఉన్నాయి. మనం పైన చూసాం కదా చైర్స్లోకి సాఫ్ట్ కవర్స్, ఇవన్నీ ఇక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ మోడల్స్లో బల్క్లో ఉన్నాయి. మస్కిటో నెట్స్, డోర్ కర్టెన్స్, హాల్ కర్టెన్స్ అవన్నీ ఇక్కడ చూడండి. ఈ విండో కర్టెన్స్ చూడండి 600 ఉంది, 599. సో ఇవన్నీ ప్రైజెస్తో సహా చూసుకోవచ్చు మీరు. ఈ బెడ్షీట్స్ చూడండి, ఎక్స్పాండబుల్, ఎలాస్టిక్తో వస్తుంది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చింది. సైజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మ్యాట్స్ చూడండి, 139 రూపీస్ ఉంది. ఇవి కూడా డోర్ మ్యాట్స్నే పీచ్తో తయారు చేస్తాం కదా, చాలా హాట్గా ఉండేలాగా అవి. వాటిపైన చాలా డిజైన్స్ వచ్చినాయి. చూసారు కదా, చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో కూడా. ఇది చూడండి, స్వాగతం అని ప్రింట్ చేశారు, బాగుంది. ఇక్కడ ఇలా డెకరేట్ కూడా చేశారు. స్మాల్ రగ్స్ నుండి లార్జ్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా లార్జ్ రగ్స్, ఇవి సైజ్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి లైటింగ్ ల్యాంప్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ల్యాంప్స్ చాలా తక్కువ లైటింగ్తో కనిపిస్తుంది కదా, కానీ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టు. వీటిలోనే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. ఇవన్నీ కూడా టేబుల్ లైట్స్, మీరు ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు.
ఈ లైట్స్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడండి అన్నీ మీరు. ఇవి చూడండి ఐరన్ చేసుకోవడానికి. ఇవేమో బట్టలు ఆరేస్తాం కదా, స్పేస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే ఇటువంటివి పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. వాల్ క్లాక్స్ చూడండి, చాలా వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ప్రతిదీ ప్రైజెస్తో సహా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి ఫోటో ఫ్రేమ్స్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మినీ నుంచి లార్జ్ వరకు మనకి అన్ని సైజెస్లో ఇక్కడ ఫ్రేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ప్రతిదీ చూపిస్తున్నాను. ఈ ఫ్లోర్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. పైన చూపించాను కదా, ఇక్కడ ఇంకొన్ని యాడ్ అయ్యాయి, అందుకే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొన్ని మిర్రర్స్ చూడండి, మనం వాటిని ఫిట్ చేయ అవసరం లేదు, మనం ఎక్కడికి పడితే అక్కడికి మార్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏరియా స్టార్ట్ అయింది. ఇందులో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి చూడండి. జస్ట్ హౌస్ డెకరేషన్ పర్పస్ కోసం ఇవన్నీ కూడా కుండీలు టైపు, మనం ఇందులో పెట్టుకోవచ్చు మొక్కల్ని మన ఇంట్లో పెట్టుకోవటానికి.
ఇవన్నీ రియల్ ప్లాంట్స్, ప్రైస్తో సహా చూడండి మీరు. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ ఏరియా స్టార్ట్ అయింది. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూడండి, మీకు ఈచ్ ఫ్లవర్ రిలేటెడ్ కాస్ట్ దాని మీద ఉంది. సో ఫైనల్గా నేనైతే ఐకియా మొత్తం కవర్ చేశాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.